ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. మరి మీ కాపరి ఏ ద్వారంలో ప్రవేశిస్తున్నాడు? మనమంతా గొర్రెలం కదా, మన ద్వారంలోనే ప్రవేశిస్తున్నాడా? ఆయన మన కాపరి కదా, ఆయన ద్వారంలో ప్రవేశిస్తున్నాడా? ఎవరి ద్వారంలో ప్రవేశిస్తున్నాడు కాపరి? తెలుసుకోండి. మరి అసలు నీ ద్వారం ఏది? నీ పిల్లల ద్వారం ఏది? నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించావా? నీ బాధ్యతను మర్చిపోయి నీ దేవుడి మాటను లెక్క చేయకుండా ఎన్ని రోజులు తిరుగుతావు? అందుకే మార్కు సువార్త చెప్తుంది 16వ అధ్యాయం 15-16, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 9:48, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. కానీ నువ్వెక్కడ పని చేస్తున్నావు? రా, నీ తండ్రి ఏడుస్తూ నిన్ను పిలుస్తున్నాడు. ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటావు? నీ పిల్లలను చదివించుకునేందుకు